ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 15 వచనములు. ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఒకవేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నేను అతిక్రమించను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమున తప్పించుకొనుటకై నీ నోటి మాటలను నేను కాపాడుకొని ఉన్నాను. మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకింపుము. శరణుజొచ్చిన వారిని, వారి మీదకి లేచి వారిని చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములు చూపించుము. తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకొనకుండా నీ రెక్కల క్రింద నన్ను దాచి ఉంచుము. తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలకు కూల్చుటకు గురిచూచి ఉన్నారు. చీల్చుటకు ఆతురతపడి సింహము వలె ఉన్నారు. చాటైన స్థలములలో పొంచి ఉన్న కొదమ సింహము వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి నీ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తము చేత నన్ను రక్షించుము. నీ దానములతో వారి కడుపుని నింపుకొని ఉన్నారు. వారు కుమారులు కలిగి తృప్తి పొంది ఉన్నారు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టి ఉన్నారు. అయితే నీతి గల వారినై నీ ముఖదర్శనము చేసుకొనేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకొనేదను. ఆమేన్.